మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. పాఠ్య పుస్తకాలు ఉచితం ఇచ్చే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. నాడు నేడని పథకం ప్రతి విద్యార్థుల స్వర్గలోకం, పాడుబడ్డ బడిని బాగు చేసే మా బాగు కోరే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. నీ గొడుగు పథకం అమ్మ ప్రేమను మరిపించెను, నీకంటే వెలుగు పథకం. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్లో ట్యాబుల్ పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, హెడ్ మాస్టర్ గారికి, తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మరియు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి విరుపాపురం గ్రామ ప్రజలకు అందరికీ మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు నిరంతరంగా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క స్కూల్లో మెరుగుపడాలన్న ఆలోచనతో నాడు నేడు భాగంగా అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో స్కూల్లో పునరుద్ధరించడం చేయడం జరిగినది. అదేవిధంగా గోరుముద్ద కార్యక్రమం అయితేనేమి, పిల్లల యొక్క తల్లిదండ్రులకు అమ్మఒడి ప్రతి సంవత్సరం నిరంతరంగా 5 సంవత్సరాలు 15,000 రూపాయల డబ్బులు నిరంతరంగా అందించినాము. అదేవిధంగా గోరుముద్ద కార్యక్రమం అయితేనేమి, తర్వాత 8వ తరగతి పిల్లలకు మా గ్రామంలో ఈరోజు 180 మందికి మన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల్ పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరూ అధికారులు, నాయకులు, తర్వాత అందరి సమక్షంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టినాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్య ఉంటేనే అన్ని రకాల పిల్లలు ముందు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో భవిష్యత్తును ఆలోచన చేసి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాలు కరోనా పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని ఆ రోజు మనము నవరత్నాల భాగంగా అన్ని చెప్పినాము కాబట్టి అవన్నీ మాట ముట్టించుకోవాలని ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో కార్యక్రమాలు వేరే దేశాల్లో మన రాష్ట్రం వైపు, మన జగన్మోహన్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా మన సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా
ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఈ రకంగా చేస్తున్నాడని ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు మన జగన్మోహన్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్న ఈ రాష్ట్రము ఆ రకంగా చేస్తుంది. మనం కానీ చేయాలన్న చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంత ఇబ్బంది ఉన్నా ఇన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు. కాబట్టి మనమంతా పిల్లలకు కానీ ఇక్కడ మన విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మన ఇంట్లో లేని వసతులు మన స్కూల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో తల్లిదండ్రులకైతేనేమి, పాఠశాలలో ఉపాధ్యాయులకైతేనేమి, తర్వాత మన గ్రామానికైతేనేమి, మన నియోజకవర్గ శాసనసభ్యులకైతేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి మంచి పేరు తేవాలని, రాబోయే రోజుల్లో మన గ్రామం నుంచి ఉన్నత శిఖరాలకు చాలా మంది పిల్లలు ఎదగాలని, అదేవిధంగా మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి కానీ మంచి పేరు తేవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకైతేనేమి, ఉపాధ్యాయులకైతేనేమి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, పిరపాపురం గ్రామ సర్పంచ్. నా పేరు పెద్ద రామాంజని. నేను బినిగేరు నుండి వచ్చినాను. ఆస్పేర్ మండలం, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు ఉన్నత ఎలిమెంటరీ స్కూల్కి నేను విద్యా కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము చూసిన దాంట్లోనే ఇప్పుడు ఉన్నంత చూస్తే అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ జరిగింది. స్కూల్ డెవలప్మెంట్ అయితేనేమి, పిల్లలకి గోరుముద్ద అయితేనేమి, స్కూల్ యూనిఫామ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా కరాఖండగా ఏది కావాలో ఏది కాకూడదు అనేది పిల్లలకు పదే చర్చించి పిల్లల కోసం మంచి పాట వేయాలనే జగనన్న కోసం మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా మనల్ని మాత్రమే చూస్తారు. ఆ మనిషి పలానా ఊరు మనిషి అంటారు, కానీ ఒక పిల్లలు బాగా ఎదగదల అంటే ఆ ఊరు పిల్లోడు అంటారు. అంటే మీరు ఎదగడం వల్ల ఏమొస్తుందంటే మన గ్రామానికి పేరు వస్తుంది. మనం ఏదో ఇంట్లో వాళ్ళు పంపించినారు కదా అని స్కూల్కి వచ్చి మనం నెగ్లెక్ట్ చేసి చదువుకోకుండా ఉండడం వల్ల ఎవరు నష్టపోరు, మీరే నష్టపోతారు. ఎందుకంటే మీరు బాగా ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు, మీ ఎదుగుదలకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. దానికోసం మీ అందరికి దయచేసి చెప్తున్నాను, చదువు బాగా చదవండి. మీ వయసులో చదవాల్సిన టైం ఇది. మరి ఏజ్ బారైనా చదువుదామనే రాదు, మనం చదువుదామనే కూడా లేదు మాకు అవకాశము. మీకు ఉన్న అవకాశం బాగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.